హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ వీడియోలో అయితే గనక కరకరలాడే వడలండి, అలాగే దీంట్లో కాంబినేషన్గా సాంబారు నేను చేసిన విధంగా అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాము. చేసుకోవడం చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా మినపప్పునైతే నైట్ అంతా నానబెట్టుకొని ఉదయాన్నే కడిగి శుభ్రం చేసుకొని అందులో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ పిండిలో కొంచెము వంట సోడా, తగినంత ఉప్పు అయితే వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీనికి కాంబినేషన్గా నేనైతే సాంబారును, కందిపప్పు ఒక గ్లాసు, అలాగే కొంచెం చింతపండు వేసి మంచిగా కడిగి వాటినైతే మెత్తగా ఉడకబెట్టుకున్నాను. తర్వాత విజిల్ తీసేసి ఇలా పప్పు గుత్తితో అయితే కనుక మనము కందిపప్పు మిశ్రమాన్ని అంతా కూడాను మంచిగా ఎనుపుకోవాలి. దాని తర్వాత పక్కన పెట్టుకొని అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని దాని తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ ముక్కలు ఒక కప్పు, అలాగే ఒక కప్పు పచ్చిమిర్చి ముక్కలు, అలాగే టమోటా ముక్కలండి, ఒక పెద్ద సైజ్ అంత టమోటా ముక్కలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీని తర్వాత తగినంత ఉప్పు, పసుపు, కారము, అలాగే 2 స్పూన్ల సాంబార్ పొడి వేశాను. కొంచెం ఇంగువ కూడా వేసుకుంటే సాంబార్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంగువ అంటేనే సాంబార్ చాలా చాలా బాగుంటుంది. కొంచెం అయితే యాడ్ చేసుకోవాలి. దీని తర్వాత మనకు సాంబార్కు తగినంత ఎంత సాంబార్ అయితే కావాలో అందులో మనం కలిపి పెట్టుకున్న కందిపప్పు మిశ్రమంలో తగినన్ని వాటర్ వేసుకొని ఈ పోపు అంతా వేగిన తర్వాత ఆనియన్స్ ముక్కలు, టమోటా ముక్కలు, అప్పుడు ఆ కలిపి పెట్టుకున్నటువంటి సాంబార్ అదే కందిపప్పు మిశ్రమాన్ని అంతా వేసి తగినన్ని వాటర్ వేసుకొని, మనకు తొందరగా టైం లేదు అనుకుంటే మాత్రం విజిల్ పెట్టుకోండి. టైం ఉంటే విజిల్ లేకుండానే మంచిగా ఉడికించుకోవచ్చు. సాంబార్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనము ఇప్పుడు నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను చూడండి. ఇందులో మీకు ఏది నచ్చిందో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఆ స్టోరీ ఏంటంటే, ఒక అందమైన అమ్మాయి ఒంటరిగా ఉన్న సమయంలో ఒక ముగ్గురు వ్యక్తులు ఆ దారిన పోతా అలసిపోయి చాలా దూరం ప్రయాణం చేసి ఆ అమ్మాయి ఇంటి అరుగు మీద కూర్చొని ఉంటారనమాట. ఆ అమ్మాయి బయటికి వచ్చేసి, ఎవరో దేవుడే మా ఇంటికి పంపించిన వ్యక్తుల్లా ఉన్నారు, రండి భోంచేదురని ఆ అమ్మాయి పిలుస్తుంది. అమ్మ, మీ ఇంట్లో ఎవరైనా మగవారు ఉన్నారా అని వాళ్ళు అడుగుతారు. ఇంట్లో ఎవరు లేరండి, మా ఆయన అయితే పొలం పని మీద బయటికి వెళ్ళాడు, రావడానికి కొంత సమయం పడుతుంది అని చెప్తారు. సరే, ఆయన వచ్చిన తర్వాతనే మేము భోజనానికి వస్తామమ్మా, మగవారి లేని ఇంట్లో మేము భోజనం చేయమని ఆయన చెప్తారనమాట. సరే అని కూర్చొని ఉంటారు. వాళ్ళ ఆయన వచ్చిన తర్వాత ఈమె జరిగిన అదంతా చెప్తుంది. సరే అనేసి ఆయన రమ్మను అని పిలుస్తాడు. రండి స్వామి, నేను వచ్చాను, మా ఇంటికి రండి భోజనాన్ని, కానీ ఆ వ్యక్తి ఆహ్వానిస్తాడు. అప్పుడు వాళ్ళు ఏమని చెప్తారు, మేము మా ముగ్గురిలో ఒకరినే అమ్మ, మీరు భోజనానికి పిలవాల్సింది, మిగతా వాళ్ళం ఇద్దరం బయట ఉండాల్సింది, అది మా నియమం అంటారు. అదేంటి అని అంటాడు. అవును, మా పేరు వచ్చేసి ఒకరి పేరు ప్రేమ, మరొకరి పేరు గెలుపు, మరొకరి పేరు ఐశ్వర్యం. మా ముగ్గురిలో ఎవరో ఒకరినే మీరు ఎంచుకోవాలి, మిగతా ఇద్దరము బయట ఉండాలి అని చెప్తారు. అప్పుడు ఆమె గ్రహించి, ఎవరో వీళ్ళు మహానుభావులు మా ఇంటికి వచ్చారు అనేసి గబగబా వెళ్ళి వాళ్ళ భర్తకు చెప్తారు. ఏమండి ఇలా చెప్పారని. అప్పుడు ఆయన అన్నారు, మన ఈ కాలంలో ఏ దానికైనా కూడా గెలుపు ముఖ్యం కదా, గెలుపు అనే వ్యక్తిని పిలుద్దాము అని ఆయన అంటాడు. అప్పుడు ఆ భార్య వండుకొని, గెలుపు ఒక్కటే ఉంటే సరిపోతుందా, ఐశ్వర్యం కూడా ఉండాలి కదా, ఐశ్వర్యాన్ని కూడా పిలుద్దాము అని చెప్తారు. అప్పుడు తన కోడలు ఈ మాటలు విని, వద్దు, ప్రేమ అనే వ్యక్తిని పిలుద్దాం, ప్రేమ ఉంటే అన్నీ ఉంటాయి కదా, ప్రేమ ఉన్న చోట సంతోషము ఉంటుంది, సంతోషం ఉన్న చోటనే గెలుపు ఐశ్వర్యం రెండు కూడా ఉంటాయని ఆ కోడలు చెప్తుంది. ఇప్పుడు మధ్యలో కొంచెము మనం మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దామండి కుకింగ్లోకి. ఇప్పుడు వడలకైతే సంబంధించి మనము చేయి తడి చేసుకుంటాం కదా, అప్పుడు ఈ ఒక స్పూను బియ్యం పిండి వేయాలండి వాటర్లో. అప్పుడు మన కరకరలాడుతూ వడలైతే వస్తాయి, లేకపోతే మెత్తగా దూదుల్లాగా అయిపోతాయి. మన కరకరలా వడలు రావాలి అంటే కొంచెము నీళ్ళు తడుపుకునే చేతిలో ఒక స్పూన్ బియ్యం పిండి అయితే యాడ్ చేయండి. యాడ్ చేసి చిన్న చిన్న వడల్లాగా చేసుకొని మనమైతే వడలను అయితే తయారు చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. ఆయిల్ వేడెక్కిన తర్వాత నేనైతే వడలను అయితే వేశాను. ఇక్కడ ఇంకా మళ్ళీ కథలోకి వెళ్ళిపోదాము. కోడలు చెప్పిన విధంగానే సాధువులను, అదే బయట ఉన్న మహానుభావులను, ప్రేమ అనే వ్యక్తిని అయితే ఆహ్వానిస్తారండి. ఆ ఇంటి యజమాని వెళ్ళి పిలుస్తాడు. అప్పుడు మిగతా ఇద్దరు కూడా వస్తారు. ఇదేంటి అని ఆశ్చర్యపోతారు ఆడవాళ్ళు. అప్పుడు వాళ్ళు చెప్తారనమాట, మీరు గెలుపును కానీ ఐశ్వర్యం కానీ ఏదైనా కోరుకొని ఉంటే మిగతా మేమిద్దరము బయట ఉండవలసి వచ్చేది, కానీ మీరు ప్రేమను పిలిచారు కాబట్టి మేము కూడా రావాల్సి వచ్చింది. ప్రేమ ఉన్న చోటనే గెలుపు ఐశ్వర్యం ఉంటుందని ఆ భగవంతుడు
నిర్ణయించాడు, అందుకనేసి మేము ఆ ప్రకారంగా నడుచుకుంటాము అని వాళ్ళు సమాధానం చెప్తారనమాట. మీరైతే ఈ మూడిట్లో ఏది కోరుకుంటారో నాకైతే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ కథ ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే చూడండి కరకరలాడితే వడలు అయితే రెడీ అయిపోయాయి. ఇక నేను విజిల్ తీసిన తర్వాత సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఇలా వడ సాంబార్ కాంబినేషన్తో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ అండి. నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.